ఏ పని పాట లేని వారు ముస్లిం సమాజంపై ముస్లిం సంస్కృతిని వ్యతిరేకించే పనిలో పడిపోయారు. అలాంటి సంఘటనే తాజాగా గుంటూరు జిల్లా భాష్యం స్కూల్లో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఒక ప్రోగ్రాం పెట్టి అందులో ముస్లింల స్త్రీలు ధరించేటువంటి బుర్ఖా పద్ధతిని అవమానపరుస్తూ బుర్ఖా ధరించి స్టేజ్ మీద డ్యాన్స్ చేయించారు. ఆ వీడియో చాలా వైరల్ అయిపోయిన తర్వాత తీవ్రమైనటువంటి విమర్శలు భాష్యం స్కూల్పై వచ్చాయి. ఈ విమర్శల తర్వాత స్కూల్ మేనేజ్మెంట్ ముందుకు వచ్చి ఒక వీడియో రిలీజ్ చేసింది క్షమాపణలు కోరుతూ. ఆ క్షమాపణ చెప్పింది కూడా స్కూల్ పబ్లిసిటీ కోసమని కొందరు అంటున్నారు. మరి ఇలా చదువు సంస్కారం నేర్చుకోవాల్సినటువంటి కాలేజీల్లో స్కూల్స్లో ఇలా ఒక ప్రత్యేకమైనటువంటి వర్గం వారు ధరించే బురఖా సంస్కృతిని అసభ్యకరమైన పాటలతో డ్యాన్సులతో వేదికపై ఎంతోమంది చూస్తుండగా బహిరంగంగా అవమానించడం వెనుక ఎలాంటి దురుద్దేశం లేదంటారా? చదువుకుంటున్న వారికి సెన్స్ లేకపోవచ్చు, కానీ చదువు చెప్పే వారికైనా సెన్స్ ఉండాలి కదా. సాధారణంగా ఇలాంటి కల్చరల్ ప్రోగ్రామ్స్లో మోరల్ వాల్యూస్ని పెంపొందించేలా, లేదా మన సంస్కృతిని తెలియజేసేలా, లేదా తల్లిదండ్రుల గొప్పతనం, గురువుల గొప్పతనం, మత సామరస్యం, దేశభక్తి, ఉన్నత లక్ష్యాలకు సంబంధించినటువంటి స్క్రిప్టులతో కూడినటువంటి డ్రామాలు లేదా ప్రసంగాలు ఉంటాయి. కానీ మరీ దారుణంగా బూతు పాటలు వేసి ముస్లిం మహిళలు ఎంతో మర్యాదగా ధరించే బురఖాను హేళనగా చూపించడం ఎంతవరకు సమంజసమో మీరే ఒకసారి ఆలోచించండి. ఈ విధంగా బురఖా ధరించి స్క్రిప్ట్ చేస్తే అది కాంట్రవర్సీ అవుతుంది, ఒక మతానికి చెందినటువంటి వారి మనోభావాలు దెబ్బతింటాయి, మరియు మా స్కూల్కి చెడ్డ పేరు వస్తుందని తెలియదా అంటే కామన్ సెన్స్ ఉంటే ఖచ్చితంగా తెలుస్తుంది. ఎందుకంటే గతంలో కూడా బురఖా విషయంలో ఎవరైతే ఇలాంటి స్క్రిప్టులతో ఏర్పాటు చేసి అవమానకరంగా చూపించే ప్రయత్నం చేశారో వారిపై కూడా విమర్శలు వచ్చాయి. ఇది సరైనటువంటి పద్ధతి కాదు అని వారిని సంస్కరించడం కూడా జరిగింది. ఆ వీడియోలు కూడా చాలా వైరల్ అయిపోయాయి. మరి అలాంటప్పుడు చదువు చెప్పేవారు, గురువులు అనబడేవారు, సమాజాన్ని ఉద్ధరించేవారు ఇలా చేస్తే ఎంత నీచంగా ఉంటుందండి. ఇది ఎంత దుర్మార్గం ఒకసారి మీరే ఆలోచించండి. ఇదే కాదు, గతంలో మహారాష్ట్రలోని పర్భని జిల్లా సెలు పట్టణంలోని నూతన్ కన్యా ప్రసాల స్కూల్లో 2025 జనవరి 31న స్కూల్ వార్షికోత్సవంలో జరిగినటువంటి ఒక డ్యాన్స్ ప్రదర్శన వివాదాస్పదంగా మారింది. ఈ ఈవెంట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ముఖ్యంగా ముస్లిం సమాజంలో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. 6 ఆడపిల్లలు వీరు బుర్ఖా వేసుకొని అసభ్యమైనటువంటి వల్గర్ పాటలకు డ్యాన్స్ చేశారు. ఒక పాట మేరే ఫోటోకో సీనేసే యార్ అనేటటువంటి బాలీవుడ్ ఐటమ్ సాంగ్కు డ్యాన్స్ చేస్తూ కనిపించినటువంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 1 నిమిషం పొడవు కలిగినటువంటి ఈ వీడియో ఎక్స్లో చాలా వైరల్ అయింది. దీనిని లక్షలాది మంది చూశారు. ఆ తర్వాత స్కూల్ ఈవెంట్లో మతపరమైనటువంటి వస్త్రాలు ఉపయోగించి అసభ్య కంటెంట్ ప్రదర్శించడం అనుచితంగా ఉందని విమర్శలు వచ్చాయి. బుర్ఖా వంటి వస్త్రాలు ముస్లిం సమాజంలో పవిత్రమైనవి మరియు సాంస్కృతిక గుర్తింపును సూచిస్తాయి. వీటిని వినోదం కోసమో లేదా డ్యాన్స్ వంటి కార్యక్రమాల్లో అనుచితంగా ఉపయోగించడం వల్ల మత భావాలను గాయపరుస్తుంది. మీకు నిజంగానే ముస్లిం మహిళలు ధరించే బుర్ఖా పద్ధతిని చూపించాలి అంటే మీ స్కూల్లో చదువుతున్నటువంటి ముస్లిం అమ్మాయిలకు ఒక మంచి మోరల్ వాల్యూస్తో కూడుకున్నటువంటి స్పీచ్ ఇవ్వండి. బుర్ఖా ధరించినటువంటి ముస్లిం మహిళలు కూడా తెలుగులో, ఇంగ్లీష్లో అద్భుతంగా మాట్లాడగలుగుతారు. కాబట్టి మీ పిల్లల్ని మా స్కూల్కి పంపించండి అనే విధంగా ముస్లిం మహిళలు ధరించే బుర్ఖా పద్ధతిని ప్రజెంట్ చేయండి. అప్పుడు ముస్లిం సమాజంలో మీకు మంచి పేరు కూడా ఉంటుంది. మీ స్కూల్లో ముస్లిం పిల్లల అడ్మిషన్స్ కూడా అవుతాయి. అలాగే ముస్లిం అమ్మాయిలు చదువుకోవడం ద్వారా సమాజానికి, దేశానికి గొప్ప మార్పు కూడా వస్తుంది. అంతేకాని మీ మనసులో ఉన్నటువంటి ద్వేషం కొద్దీ ఒక మతాన్ని అవమానపరిచే ప్రయత్నం చేయకండి. ఏదైనా మత చిహ్నం లేదా వస్త్రాన్ని ఉపయోగించే ముందు దాని సాంస్కృతిక, ధార్మిక ప్రాముఖ్యతను అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. స్కూళ్ళు మరియు కాలేజీలు విద్యార్థులకు సామాజిక, సాంస్కృతిక విలువలు నేర్పించే కేంద్రాలు. సాంస్కృతిక కార్యక్రమాలు అన్ని సమాజాలను గౌరవించేలా ఉండాలి. విభిన్న సంస్కృతులను ఏకం చేసే ప్రయత్నంలో సాంప్రదాయ విలువలను దెబ్బతీయకుండా జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈ వీడియో ద్వారా భాష్యం స్కూల్ యాజమాన్యానికి మరియు సమాజానికి నేను చెప్పాలనుకున్నటువంటి మెసేజ్ ఏంటంటే, మీరు అన్ని మతాలను గౌరవించండి, అన్ని మతాల సంస్కృతులను, ఆ మత చిహ్నాలను కూడా మీరు గౌరవించండి. మీకు ఏదైనా విషయంలో అనుమానం లేదా సందేహం ఉన్నట్లయితే తెలిసినటువంటి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయండి. కానీ మీ అవివేకం కారణంగా ఒక మతాన్ని కించపరిచే విధంగా ఇలాంటి స్క్రిప్టులను మరోసారి ప్రదర్శించకండి. మరో విషయం ఏంటంటే, ఈ సందేశం కేవలం ముస్లిం మహిళలు ధరించే బుర్ఖాకు సంబంధించినటువంటిది మాత్రమే కాదు.
హిందువులు పెట్టుకునేటటువంటి బొట్టు విషయంలో లేదా వారు కట్టుకునే పంచ విషయంలో అదేవిధంగా నన్స్ ధరించేటువంటి దుస్తుల విషయంలో ఏ మతం వారి విషయంలో కూడా ఇలాంటి పొరపాట్లు అవమానపరిచే విధంగా జరగకూడదని నేను మరోసారి మనవి చేసుకుంటున్నాను. అంతేకాని ఒక స్కూల్ని లేదా ఒక వర్గాన్ని ద్వేషించడం ఎట్టి పరిస్థితుల్లో నా యొక్క ఉద్దేశం కాదు. ఇలాంటి తప్పులు ఇక నుండి జరగకుండా జాగ్రత్త వహించాలని ప్రతి స్కూల్ మరియు కాలేజెస్ అదేవిధంగా ఏవైతే సంస్థలు ఉన్నాయో వారందరికీ కూడా ఈ సందేశాన్ని అందజేస్తున్నాను. ఎందుకంటే ఇది మన భారతదేశం, భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి దేశం మనది. కాబట్టి అన్ని మతాల వారు ఇక్కడ ఉన్నారు. అందరినీ గౌరవించుకుంటూ మనం ముందుకు వెళ్తేనే మన భారతదేశాన్ని మనం పురోభివృద్ధి వైపునకు తీసుకెళ్ళవచ్చు. దైవం మనందరికీ కూడా సద్బుద్ధిని ప్రసాదించుగాక. జై హింద్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్. మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా, ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది. మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు, వెంటనే ఆర్డర్ చేయండి. ఉమ్రా ఆఫర్కి సంబంధించి 1000 కస్టమర్స్ అవ్వగానే, అంటే ఇంకా 225 ఆర్డర్స్ రాగానే ఈ 1000 మందికి డ్రా తీసి ముందు ఒకరిని ఉమ్రాకి పంపించడం జరుగుతుంది. కాబట్టి ఈ 225 మంది తల్బీనా కస్టమర్స్కి ఇది ఒక గొప్ప అవకాశం. వెంటనే ఈ నెంబర్కి ఫోన్ చేసి తల్బీనా ఆర్డర్ చేసుకోండి. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.